నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వనపర్తి జిల్లాలో ఇవాళ రేవంత్ రెడ్డి పర్యటన. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం. ఎల్బీ స్టేడియంలో ఘనంగా శ్రీ భక్త రామదాసు జయంతి వేడుకలు. కళాకారులను ప్రభుత్వం గౌరవిస్తోందన్న డిప్యూటీ సీఎం భట్టి. రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో ఏటీఎంను కొల్లగొట్టిన దొంగలు. సీసీ కెమెరాలకు స్ప్రే కొట్టి 30 లక్షలు ఎత్తుకెళ్లిన దుండగులు. ఉత్తరాఖండ్ హిమపాత ఘటనలో లభ్యం కాని 4 ఆచూకీ. ముమ్మరంగా సహాయక చర్యలు. రంజాన్ వేళ గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపు. అమెరికా చేసిన ప్రతిపాదనను అంగీకరించిన ఇజ్రాయెల్. వనపర్తి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడంతో పాటు సంక్షేమ పథకాలపై ప్రకటనలు చేయనున్నారు. మొదట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం అనంతరం స్థానిక జడ్పీ పాఠశాలలో చిన్ననాటి స్నేహితులను కలవనున్నారు. వనపర్తిలో స్వయం ఉపాధి పథకాన్ని ప్రారంభించనున్నారు. మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ చేయనున్న సీఎం వనపర్తిలో ఏర్పాటు చేసిన రుణమేళా, ఉద్యోగ మేళాలో పాల్గొననున్నారు. సీఎం పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో 9వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే రాడార్ సర్వే పరికరం ద్వారా టన్నెల్లో చిక్కుకుపోయిన 8 మంది జాడను గుర్తించారు. వారిలో 4 ఇవాళ సాయంత్రానికి బయటకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. మరో 4 విషయంలో కాస్త సమయం పట్టే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. నిరంతరాయంగా ఊరుతున్న ఊట, కన్వేయర్ బెల్ట్ పనిచేయకపోవడం, వేల టన్నుల్లో పేరుకుపోయిన పూడిక వల్ల సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. షిఫ్ట్కు 120 మంది చొప్పున రోజుకు 3 షిఫ్టుల్లో సహాయక బృందాలు పనిచేస్తున్నాయి. వనపర్తి జిల్లాలో పర్యటనను ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ఎస్ఎల్బీసీ టన్నెల్ పరిశీలనకు రానున్నారు. సాయంత్రం సహాయక చర్యల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. బీసీ విద్యార్థులకు మెడికల్ విద్య దూరం చేసేందుకు పాలకులు కుట్ర చేస్తున్నారని ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య ఆరోపించారు. ఏటా 300 మంది మెడికల్ విద్యార్థులకు పీజీ సీట్లు దక్కనీయకుండా అన్యాయం చేశారన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి చిరంజీవులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్తో కలిసి జస్టిస్ ఈశ్వరయ్య పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 2013 నుంచి నేటి వరకు ఓపెన్ కేటగిరీలోని పీజీ మెడికల్ సీట్లలో మెరిట్ ఆధారంగా కాకుండా ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తున్నారో వారికే సీట్లు కేటాయించారని విమర్శించారు. బీసీ విద్యార్థులకు మెడికల్ విద్యలో పీజీ సీట్లు రాకుండా ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వమైనా కావచ్చు, అప్పటి కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వం అయినా మెడికల్ విద్యలో పీసీలు రాకుండా కుట్ర చేస్తున్నారు. అందులో భాగంగానే పీజీ వైద్య విద్య సీట్లలో 550 జీవోను అమలు చేయకుండా అన్యాయం చేస్తున్నారు. ఈ 550 జీవోను ఇంప్లిమెంట్ చేస్తేనే బీసీ విద్యార్థులకు కాస్తో కూస్తో ఇలా మెడిసిన్ లో సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జస్టిస్ ఈశ్వరయ్య గారితో, బీసీ సంఘాలతోటి, మేధావులతోటి ఈ వైద్య విద్యలో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద పిలిచి చర్చించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. పీజీ మెడికల్ అండ్ పీజీ డెంటల్ కాలేజ్ లో ఓపెన్ లో సెలెక్ట్ అయినటువంటి ఈ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కి వాళ్లకు బెటర్ సబ్జెక్టు గురించి స్లైడ్ అయ్యి ఈ రిజర్వ్డ్ సీట్ తీసుకున్నట్లయితే అది ఒక బీసీకి ఇవ్వాలి, కానీ ఇప్పుడు ఓసీకి ఇస్తున్నారు. అది ఈ పద్ధతి ఒక తెలంగాణలో ఉంది, కానీ ఇంకా భారతదేశంలో ఎక్కడ లేదు. అది కూడా ఎప్పుడు 2013లో మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఈ పద్ధతి ప్రవేశపెట్టి రాష్ట్రం విడిపోయిన తర్వాత కేసీఆర్ కూడా అదే ఇంకొక కొత్త జీవోని తీసి అట్లనే బీసీలకు దాదాపు ప్రతి సంవత్సరము 300 సీట్లు పీజీ మెడికల్ కాలేజీలలో మనకు కోల్పోతా ఉన్నారు. హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ ఎంపీ రఘునందనరావు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. 8 రోజుల నుంచి ఆ టన్నెల్ దగ్గరికి పోయేందుకు ఓపిక ముఖ్యమంత్రికి లేదు.
ఢిల్లీకి వెళ్ళి ఏఐసీసీ ఇన్ఛార్జ్ వస్తాడు, లేకపోతే ఇలా వనపర్తికి స్కూల్కి పోతాడు, గుడికి పోతాడు, అన్నీ చేసుకొని ఆఖరికి సాయంత్రం ఏదో వాళ్ళందరిలో డెడ్ బాడీస్ ఏమో బయటకు వస్తాయని ఒక వార్తలు వస్తుంటే వాటిని చూసి ఒకటేసారి అన్ని కంప్లీట్ చేసుకొని వచ్చేందుకు ముఖ్యమంత్రి గారు పోతా ఉన్నారు. ఇది ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి. అసలు ముఖ్యమంత్రి గారికి ఏమైనా అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు ఉందా, ప్రభుత్వం మీద పట్టు ఉందా, నీ వెనకాల ఏం జరుగుతుందో నీకు ఏమైనా తెలుసా, నీ పక్కనున్న కుర్చీలు గుంజేందుకు ఎట్లా ప్రయత్నాలు చేస్తున్నారు అనేది నువ్వు పోయి ఢిల్లీలో బాధపడుతున్నావు తప్ప నీ ప్రభుత్వాన్ని నువ్వు కంట్రోల్ చేసుకునేటువంటి శక్తి నీకు లేదనేది చాలా స్పష్టంగా ఇక ఈ మధ్యలో అర్థమవుతా ఉంది. మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు కూడా బీజేపీ మీద మాట్లాడుతున్నారు, మా మీద మాట్లాడు మానేసి మీరు చేయాల్సిన పని ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంకా 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఒక్క బీసీకి మంత్రి పదవికి అర్హత లేదా? కాంగ్రెస్లో 6 మంత్రి పదవుల్ని ఫిలప్ చేసుకోవడానికి 14 నెలలుగా దాదాపు 30 సార్లు ఢిల్లీకి వస్తే కూడా అనుమతి వస్తలేదు. మీరు వచ్చి బీజేపీ గురించి, భారతీయ జనతా పార్టీ గురించి, నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడతారు. సిగ్గుండాలే మామునూరులో పోయి మేం తెచ్చినాం ఎయిర్పోర్ట్ అని చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మామునూరు అనే ఎయిర్పోర్ట్ గురించి కాంగ్రెస్కి సంబంధం లేదు. మామునూరుకి ఎయిర్పోర్ట్ కావాలని కాంగ్రెస్ అయినాడు ఉత్తరం కూడా ఇవ్వలేదు. గతంలో జ్యోతిరాదిత్య సింధియా గారు మంత్రి ఉన్నప్పటి నుంచి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మామునూరు ఎయిర్పోర్ట్ కోసం ప్రయత్నం చేసింది. ఇన్ని మేము చేస్తూ ఉంటే ఏదో మీరు చేయలేదు, కిషన్ రెడ్డి గారు చేయలేదు. కిషన్ రెడ్డి గారు కేంద్ర కేబినెట్లో మంత్రి ఉండి చేస్తేనే కదా ఈ రాష్ట్రానికి 4 పైసలు వచ్చినాయి, 4 ప్రాజెక్టులు వచ్చినాయి అనేది రేవంత్ రెడ్డి గారికి తెలియదా? విషయం అంతా కూడా ఆయన చేస్తున్న మున్సిపల్ మంత్రి లేక చెరువులో చచ్చిపోయిన వాళ్ళ గురించి మాట్లాడాడు. మంత్రి ఉండి టన్నల్లో చచ్చిపోతే శవాలను బయకి తీయడం చేతగాక దాని గురించి మాట్లాడాడు. బీసీ కులగణనకు సంబంధించి రిపోర్ట్ వస్తే మాట్లాడిన బీసీ ఎమ్మెల్సీని తీసి బయట పారేస్తాడు. 6 మంత్రి పదవులు ఖాళీగా ఉంటే మంత్రుల్ని నింపుకునే చేత కాదు. ఆఖరికి బతిలాడి చేర్చుకున్నటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొన్న ఒక ఆయన కంప్లైంట్ ఇచ్చింది, నాకు నవ్వాలను ఏడవాలని అర్థం కాలే. గద్వాల ఎమ్మెల్యే పోయి కాంగ్రెస్ వాళ్ళు నా బొమ్మనాల ఫ్లెక్సీల మీద పెడుతుర్రని కంప్లైంట్ ఇచ్చారు. గద్వాల ఎమ్మెల్యే పోయి ముఖ్యమంత్రితోటి కండువా కప్పించుకున్న గద్వాల ఎమ్మెల్యే పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నా బొమ్మను తీసుకుపోయి ఫ్లెక్సీలో పెడుతుర్రని పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు. అంటే ఏమర్థమవుతుంది రేవంత్ రెడ్డి? రేపో మాపో టీఆర్ఎస్కి వచ్చినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు తిరిగి టీఆర్ఎస్కి పోయేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతుంటే అటెన్షన్ డైవర్షన్ కోసం కిషన్ రెడ్డి గారిని తిడుతున్నావు తప్ప కిషన్ రెడ్డి గారికి నీకు పోలిక ఎక్కడిది? నమ్మిన సిద్ధాంతం కోసం చిన్ననాటి నుంచే భారతీయ జనతా పార్టీలో పుట్టి పెరిగి ఎదిగి ఈ పార్టీ కోసం దేశం కోసం పనిచేస్తున్న నాయకుడు కిషన్ రెడ్డి గారు. నీలాగా పదవుల కోసం అవసరాల కోసం పార్టీలు మారి ఏ పార్టీ నాయకత్వాన్ని అయితే బాగా తిట్టినవో అదే పార్టీలకు పోయి ముఖ్యమంత్రి కాలేదు. కిషన్ రెడ్డి గారు సౌమ్యుడు, మంచోడు, నిరంతరం ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకుడు. ఆయన తిడితే ఏమొస్తుంది? ప్రాజెక్టుల మీద చర్చకు రమ్మని నేను 4 సార్లు అడిగిన మీ కాంగ్రెస్ పార్టీని. దేని మీద వస్తారు? మళ్ళా నిన్న మీ పిసిసి ప్రెసిడెంట్ కూడా మాట్లాడుతున్నాడు ఐటీఐఆర్ గురించి. జరేందో చెప్పుర్రన్న ఐటీఐఆర్ తీసుకురాని, మన్మోహన్ సింగ్ మంజూరు చేసిన ఐటీఐఆర్ తీసుకురాని. ఏముందో కాగితం మీ దగ్గర? ఏం చేయాలని రాసిరో ఐటీఐఆర్లో తీసుకురాని. ఏం చేసినో మీరు వచ్చినాక మేమేం చేసినామో ఒకసారి ఐటీఐఆర్ మీద చర్చకు రాని. ఇవి ఏమి లేవు, ఉత్త గాయి గత్తర్ మాటలు తిట్టేసిపోవడం తప్ప. ఇద్దరు డెక్కలు తీసేందుకు పోయి చచ్చిపోతే ఒక ఎంటమాలజిస్ట్ లేదు, ఒక జిహెచ్ఎంసీ కమిషనర్ నుంచి ఒక అధికారికమైనటువంటి స్పందన లేదు. మున్సిపల్ మంత్రి ఎవరంటే ముఖ్యమంత్రి మున్సిపల్ మంత్రి. ఇట్లాంటి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పాలన నీరో చక్రవర్తి లాగా పోతుంది తప్ప ఇంకొకటి లేదు. ఎమ్మెల్సీ పనులు, ఢిల్లీ పనులు, పార్టీ మీటింగులు, చిన్ననాటి దోస్తుల చిట్చాట్లు, పక్క పార్టీ వాళ్ళని తిట్టుడు, ఇవన్నీ అయిపోయినాక 8 రోజుల తర్వాత ఇవాళ ముఖ్యమంత్రి గారికి తీరిక దొరికిందంటే ఒక్కసారి దయచేసి ఆలోచించమని చెప్పి ఈ సందర్భంగా నేను తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పొద్దున్న లేస్తే ఢిల్లీ పోతారు, పొద్దున్న లేస్తే అధిష్టానం అని చెప్తారు. నేను మళ్ళీ అడుగుతున్నా, అరే నువ్వు పక్క పార్టీ అయినా పొద్దున్న లేస్తే మమ్మల్ని నిరంతరం విమర్శిస్తున్నా. తెలంగాణ అభివృద్ధి కోసం మేము పనులు ఇస్తా ఉన్నాం, పైసలు ఇస్తా ఉన్నాం. అడిగినప్పుడల్లా అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు ప్రధానమంత్రి గారు. సాటు కాదు, బాజాబ్తా బొమ్మ దిగి మరీ ప్రెస్కి ఇచ్చినాం మేము. మరి రాహుల్ గాంధీతో దిగిన బొమ్మ ఏదన్నా? రాహుల్ గాంధీ ఎందుకు కలుస్తలేడన్నా నిన్ను? ఒకసారి ఒక మంత్రిని పంపిస్తారు, నీ ఎంబడి నీ నాయకత్వం ప్రధానమంత్రి దగ్గరికి పోతుంటే ఇంకొకసారి ఇంకో మంత్రిని పంపిస్తారు.
నీ మీద విశ్వాసం లేనిది ఎవరికి? ప్రజలకు కాదు. నీ మీద విశ్వాసం లేనిది మీ పార్టీ నాయకులకే నీ మీద విశ్వాసం లేదు రేవంత్ రెడ్డి గారు. ఇంకా తెలుసుకో, కాంగ్రెస్ పార్టీ ఈ 14 నెలల చేసినటువంటి పాలనను చూసి ప్రజలు చాలా బాధపడతా ఉన్నారు. పేర మీకెళ్ళి పోయిలవటమని బాధపడతా ఉన్నారు. ఇట్లాంటి విషయాలన్నింటినీ పక్కదారి పట్టించుకున్నందుకే రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఏదైనా ఒక్క విషయం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న పెద్దలకు కానీ అవగాహన ఉందని నేను ఈ సందర్భంగా సూటిగా అడుగుతున్నా. పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు త్రిభాషా సిద్ధాంతం మంచిది కాదని. దానికి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతున్నాడు. ఏం తెలుసు రేవంత్ రెడ్డి గారు నీకు? ఈ దేశంలో త్రిభాషా సిద్ధాంతాన్ని తీసుకొచ్చింది ఎవరు? అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి పెట్టింది త్రిభాషా సిద్ధాంతాన్ని. దేశంలో త్రిభాషా సూత్రాన్ని హిందీ ప్రచార సభలు పెట్టి మరి ఈ దేశంలో త్రిభాషా సిద్ధాంతానికి పునాది రాళ్ళేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ పక్క రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీ ముఖ్యమంత్రి మాట్లాడితే ఆయనకి ఎట్లాగా అధికారం పోతుంది, 10 ఏళ్ళు అయింది, ఇక కొడుకును ముఖ్యమంత్రి ఎట్లా చేసుకోవాలనేటువంటి ఒక పిచ్చి భ్రమలో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి భాష గురించి మాట్లాడితే ఏ హిందీ ప్రచార సభల్ని నడిపి ఈ దేశంలో త్రిభాషా సిద్ధాంతం రావాలని చెప్పి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ మాట్లాడిందో ఆ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతానికి పునాదులకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుండ్రు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, అయ్యా మరి ఈ రాష్ట్రంలో 190 మంది ప్రజలకు రాదు ఉర్దూ. ఎందుకు రాస్తున్నారు ఉర్దూ? ఎవరిని అడిగి రాస్తుండ్రు? ఉర్దూను ఎందుకు తెలుగు ప్రజల మీద బలవంతంగా రుద్దుతుండ్రు? పోయి అడుగు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ని. హిందీ వద్దంటున్నావు కదా, మరి మీ స్కూళ్ళల్లో రెండో భాషగా తెలుగో కన్నడనో మలయాళమో పెట్టు అని అడిగే దమ్ముందా ఈ రేవంత్ రెడ్డికి? ఎవరి మెప్పు కోసం తెలంగాణలో ప్రతి బోర్డు ఉర్దూలో రాస్తున్నావో చెప్పు. తెలుగు బోర్డు లేని ఆఫీసులు ఉన్నాయి, కానీ ఉర్దూ బోర్డు లేని ఆఫీస్ ఒక్కటి లేదు. ఎవరికి భయపడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు? కాంగ్రెస్ పార్టీ ఎవరికి భయపడుతుంది? ఇతర భాషల్ని ప్రజల మీద రుద్దితే బాగుండదని చెప్తున్న రేవంత్ రెడ్డి మరి ఉర్దూ రుద్దుతలేరా? మా మీడియా మిత్రులకు ఎవరికైనా ఉర్దూ వస్తుందా? ఏ తెలుగు పేపర్లో పనిచేసే జర్నలిస్ట్ మిత్రుడు అన్న ఉర్దూ మాట్లాడగలుగుతాడా? ఎందుకు మరి హైదరాబాద్లో బోర్డులు అన్నింటి మీద ఉర్దూ రాస్తుండ్రు? ఇది మాట్లాడే కంటే ముందు ఆలోచించుకోవాలి. భారతీయ నాటి చరిత్ర, సాహిత్యం భవిష్యత్ తరాలకు అందించే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ఈ దిశగా రాష్ట్ర సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. మ్యూజియాలు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, ఇతర సంస్థల్లో అమూల్యమైన గ్రంథాలను అధికారులు డిజిటలైజేషన్ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ స్టేట్ మ్యూజియంలో విలువైన సంపద, మాన్యుస్క్రిప్ట్లు, పెయింటింగ్లు, దస్తావేజులు, ఇతర కాగితపు పత్రాలను ఇరాన్ సంస్థ సహకారంతో డిజిటలైజేషన్ చేస్తున్నారు. భారతీయ చరిత్ర, ప్రత్యేకించి తెలంగాణ చారిత్రక వారసత్వ సంపద భావి తరాలకు తెలియజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ నాంపల్లిలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేట్ మ్యూజియంలో అమూల్యమైన మాన్యుస్క్రిప్ట్లు, పెయింటింగ్లు, ఇతర కాగితపు పత్రాలను డిజిటలైజేషన్ చేస్తున్న క్రమంలో ఆ పురోగతిని వివరిస్తూ ప్రదర్శన సాగుతోంది. న్యూఢిల్లీలోని నూర్ ఇంటర్నేషనల్ మైక్రోఫిల్మ్ సెంటర్, న్యూఢిల్లీ, తెలంగాణ ప్రభుత్వ వారసత్వ శాఖ, తెలంగాణ స్టేట్ ఆర్కైవ్స్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ల సహకారంతో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన క్యాట్లాగ్ను తెలంగాణ వారసత్వ పురావస్తు శాఖ సంచాలకులు డాక్టర్ కె. లక్ష్మి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇరాన్ పార్లమెంటు మాజీ స్పీకర్ డాక్టర్ ఘోలం అలీ హద్దాద్ అడెల్ తదితరులు పాల్గొన్నారు. మారుతున్న కాలానికనుగుణంగా శతాబ్దాల నాటి చరిత్ర, ఆనవాళ్లు, భాష, సాహిత్యం, యుద్ధాలు, దేశాల మధ్య సంబంధాలు వంటి గ్రంథాలు శిథిలావస్థకు చేరుతున్నాయి. ఈ క్రమంలో ఆ వారసత్వ సంపద భావితరాలకు అందించేందుకు స్టేట్ మ్యూజియంలో మహాభారతం, రామాయణం, ఖురాన్ వంటి అనేక గ్రంథాలను డిజిటలైజేషన్ చేసి 100 ఏళ్లకు పైగా ఉండేలా తీర్చిదిద్దుతున్నారని తెలంగాణ వారసత్వ పురావస్తు శాఖ డైరెక్టర్ డాక్టర్ లక్ష్మి అన్నారు. ఇప్పటికే వందల సంఖ్యలో గుర్తించిన గ్రంథాల్లో చాలా వరకు డిజిటలైజేషన్ చేయడం జరిగిందన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ హెరిటేజ్ ఒక MOUతో ఎంటర్ అయింది, నూర్ ఇంటర్నేషనల్ మైక్రోఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని. వీళ్ళు మన దగ్గర పాత డాక్యుమెంట్స్, పురాతనమైన ఉన్నవన్నీ డాక్యుమెంట్స్, బుక్స్ కానీ చాలా డిలాపిడేటెడ్ స్టేజ్లో ఉన్నాయి. సో మనము దాన్ని రెస్టోర్ చేసే టెక్నిక్ అవన్నీ అంత ఎక్కువ కాలము అవి ఉండవు. సో వీళ్ళు కొత్త టెక్నిక్తో వచ్చారు, హెర్బల్ టెక్నిక్ అని. సో దీంతో వాళ్ళు చేసేది
ఒక 100 years బియాండ్ వెళ్తుంది. అండ్ ఆల్సో తర్వాత కూడా ఇంకొక కొత్త టెక్నిక్ ఏమైనా వస్తే కూడా దీన్ని రివర్స్ చేసి కొత్త టెక్నిక్ యూజ్ చేయొచ్చు. సో అలాంటి మంచి టెక్నిక్ వీళ్ళు చేస్తున్నారు. సో ఈ అవకాశం తీసుకొని మనము మన దగ్గర ఉన్న పాత డాక్యుమెంట్స్, బుక్స్ అవన్నీ కూడా రిస్టోరేషన్ చేయడం జరుగుతుంది. 2 ఏళ్ల కిందట అమూల్యమైన గ్రంథాలు, చరిత్ర, రాజకీయ పరిణామాలు, భాష, సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలు, దేవాలయాల చరిత్ర వంటి పుస్తకాలను డిజిటలైజేషన్ చేసి ప్రపంచం ముందు ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఇరాన్కు చెందిన నూర్ ఇంటర్నేషనల్ మైక్రోఫిల్మ్ సెంటర్తో ఒప్పందం కుదుర్చుకుంది. 2022లో కూడా తెలంగాణ ప్రభుత్వం ఆ సంస్థతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం కింద అరుదైన పుస్తకాల డిజిటలైజేషన్, పరిరక్షణ, పునరుద్ధరణ ప్రక్రియ విజయవంతంగా సాగుతోంది. వాటిని రెగ్యులర్ మెయింటెనెన్స్ లో కొంత జాప్యం జరుగుతూ కూడా కొన్ని వాటి నష్టపోతున్నాం మనం, వాటి చెడిపోవడం చేయడం జరుగుతుంది. అయితే వాటిని ప్రొటెక్ట్ చేయడం, రెస్టోర్ చేయడం, కన్జర్వ్ చేయడం చాలా అవసరం. దీనికి ముఖ్యంగా ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ప్రపంచంలో ఏంటంటే డిజిటైజేషన్, మైక్రో ఫిల్మ్ మేకింగ్ డిజిటైజేషన్తో చేయడం అనేది ఇక్కడ స్టేట్ ఆర్కైవ్స్కి గత ప్రభుత్వం ఎంఓయూ ఎంటర్ అవ్వడం అది చాలా చక్కటి నిర్ణయం. అది I'm so happy to know that Noor Microfilm is digitizing all the records in the state archives. That's a fantastic thing because I wanted some papers, but it was so risky to even open any of the books because they become brittle and the papers just falling apart. And I think they're just about in time to kind of digitize the whole thing and save the thing for future generations. ఇది చాలా గొప్ప మ్యూజియం, లేకపోతే దీన్ని ప్రచారంలోకి తీసుకురావాలి. ఇక్కడ నిజాం టైంలో అజంతా, ఎల్లోరా ఉన్నటువంటి అక్కడ పెయింటింగ్స్ అవన్నీ కూడా వాటి రెప్లికాస్ అవన్నీ తయారు చేసి అద్భుతంగా అది రీక్రియేటెడ్ అనమాట. ఇక్కడ ఈ ప్రభుత్వం దీని పట్ల శ్రద్ధ వహించి చక్కగా దీన్ని మళ్ళీ రెనోవేట్ చేసి అందరూ ఇక్కడ ఆకర్షణ వచ్చేట విధంగా టూరిస్ట్ డిపార్ట్మెంట్ కానీ ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఇక్కడ మమ్మీ అని ఒకటి ఈజిప్ట్ మమ్మీ ఉంది ఇక్కడ, అది కూడా చాలా మంది తెలియదు. చాలా రేర్ కలెక్షన్ అవన్నీ నిజాం టైంలోనే జరిగినాయి. అవన్నీ యంగర్ జనరేషన్స్కి దీని యొక్క ప్రాముఖ్యత తెలియజేయాల్సిన అవసరం చాలా ఉంది. వివిధ కాలాల చరిత్ర, భాష, మతం, కాలిగ్రఫీకి సంబంధించిన సమాచారం ఓ గని. ప్రముఖ దేవస్థానాలు, మఠాలు, చర్చిలు, మసీదులు, రాష్ట్ర రాజకీయ, సామాజిక, భాష, మత చరిత్రను పునర్నిర్మించడంలో ఈ సమాచారం చాలా సహాయకారిగా ఉంటుంది. నూర్ ఇంటర్నేషనల్ మైక్రోఫిల్మ్ సెంటర్ డాక్యుమెంట్లను కొత్త టెక్నాలజీలతో భద్రపరచడంలో నైపుణ్యాన్ని కలిగి ఉంది. ఇది 100 సంవత్సరాలకు మించి డాక్యుమెంటు జీవితకాలం పెంచుతూ ఉండడం ప్రత్యేకత సంతరించుకుంది. న్యూఢిల్లీలోని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ రాయబార కార్యాలయంలో ఉన్న నూర్ ఇంటర్నేషనల్ మైక్రోఫిల్మ్ సెంటర్ స్టేట్ ఆర్కైవ్స్తో సహా వివిధ జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేస్తూ అద్భుతమైన సేవలందిస్తోంది. हमने यहाँ पर एक एग्जीबिशन का जो हमने अभी तक जो मखतूतात और जो असनादात है यहाँ पर और तेलंगाना स्टेट आर्काइव्स में उसकी जो मरम्मत का काम किया है, उसका एक एग्जीबिशन कंडक्ट किया था और उसके साथ भी उसका एग्जीबिशन भी रिलीज़ हुआ और उसके साथ भी जो कैटलॉगिंग का काम हमने किया, जितने भी डॉक्यूमेंट्स को हमने रिपेयर किया और जो मुख्तलिफ मखतूतात यहाँ पर मौजूद है उसे हमने रिपेयर किया. 20 लाख से ज़्यादा डॉक्यूमेंट्स को हमने मरम्मत किया है और उसकी कैटलॉगिंग भी की है. और हेरिटेज डिपार्टमेंट के पास करीब 700 मैन्युस्क्रिप्ट्स है, जिसमें से 313 मैन्युस्क्रिप्ट्स को हमने डिजिटाइज किया और उसकी भी मरम्मत का काम किया. నూర్ ఇంటర్నేషనల్ మైక్రోఫిల్మ్ సెంటర్తో వారసత్వ, పురావస్తు శాఖ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం శరవేగంగా డిజిటలైజేషన్ ప్రక్రియ సాగుతోంది. రాబోయే 2 ఏళ్లలో బహమనీ సుల్తానులు, మొఘలుల చరిత్ర, తెలంగాణ, హైదరాబాద్ సంస్కృతం, పర్షియన్, గ్రంథాల కన్జర్వేషన్, డిజిటలైజేషన్, డాక్యుమెంటేషన్ పూర్తవనుంది. పెళ్లికి నిరాకరించిందని ప్రేమించిన యువతి తల్లిపై యువకుడు హత్యాయత్నం చేశాడు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వన్నారానికి చెందిన రాజ్ కుమార్ అదే గ్రామానికి చెందిన ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని వెంటపడ్డాడు. విషయం తెలిసిన యువతి తల్లి కుమార్తెకు వేరే వ్యక్తితో పెళ్లి సంబంధం కుదిర్చింది. ఆగ్రహించిన రాజ్ కుమార్ యువతి తల్లిపై దాడికి పాల్పడ్డాడు. గొంతు నులిమి హత్య చేసేందుకు యత్నించాడు. స్థానికులు గమనించి ఆమెను దుండగుడి నుంచి రక్షించారు. తీవ్రంగా గాయపడ్డ ఆమెను స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. పోలీసులు యువకుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయలలో భక్తుల రద్దీ నెలకొంది. మహాశివరాత్రి జాతర ముగిసినప్పటికీ అమ్మవారి దర్శనానికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. మంజీరా జలాలతో పంచామృతాలతో అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేపట్టారు. పూజారులు పూలతో విశేషంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తుల సౌకర్యార్థం ఆలయాధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. హర్యానాలోని రోహ్తక్లో యువతిని దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని సూట్ కేసులో కుక్కి రోడ్డుపై పారవేసిన ఘటన కలకలం రేపింది. స్లాంపా బస్టాండ్ దగ్గర సూట్ కేసు అనుమానాస్పదంగా కనపడడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు సూట్ కేసును తెరిచి చూడగా యువతి మృతదేహం కనిపించింది. మృతురాలిని 22 ఏళ్ల రోహ్తక్కు చెందిన హిమని నర్వాల్గా గుర్తించారు. ఆమె కాంగ్రెస్ కార్యకర్త అని తెలిసిందే. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కాగా భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి ఆమె నడిచిన ఫోటోలు వైరల్గా మారాయి. అటు హర్యానాలో శాంతి భద్రతలు పతనమయ్యాయని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. నిందితులను వీలైనంత త్వరగా అరెస్ట్ చేసి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేసింది. ఉత్తరాఖండ్ చెమోలి జిల్లా మనా గ్రామం వద్ద మంచు చర్యల కింద చిక్కుకున్న మరో 4 బీఆర్ఓ కార్మికుల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. వారి కోసం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు సహాయక బృందాలు 50 మందిని వెలికితీశాయి. వారిలో తీవ్రంగా గాయపడ్డ 4 మరణించారు. మంచు మేటల కింద ఇంకా 5 కార్మికులు చిక్కుకొని ఉన్నారని భావిస్తుండగా వారిలో ఒకరు క్షేమంగా ఇంటికి చేరినట్లు తెలిసిందే. బద్రీనాథ్ క్షేత్రం మనా మధ్య జాతీయ రహదారిపై మంచు మేటలను తొలగించే పనులను బీఆర్ఓ నిర్వహిస్తోంది. ఈ పనుల కోసం వచ్చిన 55 మంది కార్మికులున్న శిబిరంపై శుక్రవారం ఉదయం మంచు చర్యలు విరిగిపడ్డాయి. తొలి రోజు 33 మంది, శనివారం ఉదయం మరో 17 మందిని సైన్యం కాపాడింది. సహాయక పనుల కోసం 6 వాయుసేన హెలికాప్టర్లను సైన్యం వినియోగించింది. బీఆర్ఓ శిబిరంలో మొత్తం 8 కంటైనర్లు ఉండగా 5 జాడ తెలిసిందే. మరో 3 కంటైనర్ల ఆచూకీ తెలియలేదని లెఫ్టినెంట్ జనరల్ సేన్ గుప్తా వెల్లడించారు. కాపాడిన వారిలో 50 మంది ఈ 5 కంటైనర్లలో ఉన్నవారేనని తెలిపారు. క్షతగాత్రులను హెలికాప్టర్లలో జోషిమఠ్లోని సివిల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ముస్లింల పవిత్ర మాసం రంజాన్ సందర్భంగా గాజాలో తొలిదశ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించేందుకు ఇజ్రాయెల్ అంగీకరించింది. అమెరికా చేసిన ప్రతిపాదనకు తాము మద్దతిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం తెలిపింది. తొలిదశ కాల్పుల విరమణ ఒప్పందం శనివారంతో ముగిసిన వేళ ఇజ్రాయెల్ ఈ నిర్ణయం తీసుకుంది. ఒప్పందంలో భాగంగా తమ చెరలోని బందీల మృతదేహాలను హమాస్ రెడ్ క్రాస్కు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ప్రతిగా తమ జైళ్లలోని పలువురు పాలస్తీనా ఖైదీలకు ఇజ్రాయెల్ స్వేచ్ఛ కల్పించనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఒప్పందం పొడిగింపు క్రమంలోనే 2వ దశ ఒప్పందంపై నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. 2వ దశపై చర్చలు ఈజిప్ట్ రాజధాని కైరోలో జరుగుతున్నాయి. అయితే ఆ చర్చల్లో ఎలాంటి పురోగతి లేదని హమాస్ ఆరోపించింది. ఇందులో హమాస్ నేరుగా పాల్గొనకపోయినా దాని అభిప్రాయాన్ని మధ్యవర్తులకు తెలుపుతోంది. బ్లూ గోస్ట్ ల్యూనార్ ల్యాండర్ను చంద్రుడిపై ల్యాండ్ చేసేందుకు సర్వం సిద్ధమైనట్లు నాసా తెలిపింది. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 3:34 బ్లూ గోస్ట్ ల్యాండర్ను జాబిల్లిపై దించేందుకు యత్నిస్తున్నట్లు పేర్కొంది. ఈ ప్రయోగం విజయవంతమైతే చంద్రుడిపై దిగిన 2వ ప్రైవేట్ ల్యూనార్ ల్యాండర్గా బ్లూ గోస్ట్ నిలవనుంది. చంద్రుని ఈశాన్య వైపున ఉన్న మేర్ క్రిసియంలోని అగ్నిపర్వత ప్రదేశమైన మోన్స్ లాట్రయల్ సమీపంలో ల్యాండర్ను దించనున్నట్లు నాసా పోస్టులో వివరించింది. ఇందుకోసం అంతరిక్ష నౌకను దిగువ కక్షలోకి మార్చేందుకు చేపట్టిన ప్రయోగం విజయవంతమైందని పేర్కొంది. బ్లూగోస్ట్లో 10 పరికరాలను అమర్చారు. చంద్రుడి ఉపరితల మట్టిని విశ్లేషించేందుకు రేడియేషన్ను తట్టుకోగల కంప్యూటర్, గ్లోబల్ శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ వంటివి ఇందులో ఉన్నాయి. పూర్తి ల్యూనార్ డే అంటే భూమిపై 14 రోజుల కాలం పాటు పనిచేసేలా ల్యాండర్ను రూపొందించారు. మార్చి 14న చంద్రుడిపై ఏర్పడే గ్రహణాన్ని హెచ్డీ క్వాలిటీతో చిత్రాలు తీయనున్నారు. మార్చి 16న జాబిల్లిపై సూర్యగ్రహణాన్ని చిత్రీకరించనున్నారు.
ఆదాయం అంతంత మాత్రంగానే ఉన్న వేళ రాష్ట్ర కొత్త బడ్జెట్ కోసం కసరత్తు కొనసాగుతోంది. రానున్న ఆర్థిక సంవత్సరం బడ్జెట్ పద్దుల ప్రతిపాదనను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ఈ నెల 3వ వారంలో సమావేశాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే మెజారిటీ శాఖల సమీక్షలు పూర్తి చేసిన ఆర్థిక శాఖ మిగిలిన శాఖల ప్రతిపాదనను సమీక్షించి పద్దులకు తుదిరూపు ఇవ్వనుంది. 2025-26 ఆర్థిక సంవత్సరం వచ్చే నెల నుంచి ప్రారంభం కానుంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వార్షిక బడ్జెట్ కోసం ఆర్థిక శాఖ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు తీసుకుని వాటిని పరిశీలిస్తున్నారు. అన్ని శాఖలు కలిపి దాదాపు 5 లక్షల కోట్ల వరకు ప్రతిపాదనలు సమర్పించినట్లు సమాచారం. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సంబంధిత శాఖల మంత్రులు, అధికారులతో సమావేశమై ప్రతిపాదనలను సమీక్షిస్తున్నారు. ఇప్పటికే మెజారిటీ శాఖల ప్రతిపాదనలపై సమీక్ష పూర్తయింది. ఆయా శాఖల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేటాయింపులు, ఇప్పటి వరకు చేసిన ఖర్చు, రానున్న ఆర్థిక సంవత్సరంలో అవసరాలు తదితరాలను పరిగణలోకి తీసుకుని బడ్జెట్ కసరత్తు చేస్తున్నారు. మరికొన్ని శాఖలకు సంబంధించిన సమీక్షలు జరగాల్సి ఉంది. 6 గ్యారంటీలు, అందులోని అంశాలకు సంబంధించి అవసరమయ్యే వ్యయం, అవసరాలపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం 2,91,059 కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఫిబ్రవరి నెలలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టి ఆ తర్వాత జులై నెలలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆదాయం, గ్రాంట్లు తదితరాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అంచనాలను అంతగా చేరుకోలేదు. వివిధ కారణాల రీత్యా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఆశించిన మేర రాకపోవడానికి తోడు కేంద్రం నుంచి గ్రాంట్లు ఆశించిన మేర రాలేదు. దీంతో బడ్జెట్ అంచనాలను అందుకునే పరిస్థితి లేకుండా పోయింది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్కు రాష్ట్ర ప్రభుత్వం అందించిన వివరాల ప్రకారం జనవరి నెలాఖరు వరకు రాష్ట్ర ప్రభుత్వం 1,78,000 కోట్లకు పైగా మాత్రమే ఖర్చు చేసింది. అంటే ప్రతి నెల సగటున 18,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 2 నెలల్లో గరిష్టంగా 20,000 కోట్ల చొప్పున ఖర్చు చేసిన మొత్తం వ్యయం 2,20,000 కోట్లు ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిత్యం ఈ విషయమై సమీక్షిస్తున్నారు. మంత్రులు, అధికారులతో తరచూ సమావేశమై ఆదాయం పెంపు మార్గాలపై చర్చిస్తున్నారు. అవసరమైన సంస్కరణలపై కూడా దృష్టి సారించారు. సొంత పన్నుల రాబడుల్లో లీకేజీలు అరికట్టడం సహా పటిష్ట విధానాల ద్వారా ఆదాయం పెంచుకోవాలని భావిస్తున్నారు. ఇసుక, మైనింగ్ తదితర పన్నేతర రాబడిని కూడా పెంచుకోవడంపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. వచ్చే ఏడాది కేంద్రం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు రాబట్టుకునేలా కేంద్ర ప్రాయోజిత పథకాలు సహా ఇతరాలను వినియోగించుకునే అంశంపై దృష్టి పెట్టారు. వివిధ పథకాలకు కేంద్రం నుంచి నిధుల కోసం ప్రయత్నిస్తున్నారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను సిద్ధం చేయనున్నారు. ఈ నెల 3వ వారంలో బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం కనిపిస్తోంది. అందుకు అనుగుణంగా ప్రతిపాదనలకు రూపు ఇచ్చి పద్దులు ఖరారు చేయనున్నారు.